హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట్ డాన్. ఈరోజు వీడియో ఏంటంటే, ఇది నేను కార్తీక మాసంలో మాల్లో ఉన్నప్పుడు తీసిన వీడియో అన్నమాట. ఇది మేము కేరళలో శబరిమల యాత్రకి వెళ్ళినప్పుడు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దర్శించాము. అదే ఇది కేరళలోని అతి ముఖ్యమైన దేవాలయాల్లో ఇది ఫేమస్ అయినటువంటి ముఖ్యమైన దేవాలయం ఇది. ఇది అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనమాట. మీకు అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇక్కడ చాలా నిధి దొరికిందనేసి, ఇంకా కొన్ని తలుపులు ఓపెన్ చేయకుండా కూడా ఉన్నాయి, లోపల నిధి ఉంది అని మాత్రము తెలిసిందే. అందువల్ల ఇక్కడ మాత్రము చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సెక్యూరిటీ మాత్రం చాలా ఎక్కువ ఉంటారు ఈ గుడిలో మాత్రము. అంతేకాకుండా ఈ గుడిలోకి మాత్రము ప్యాంట్లు అలాంటివన్నీ అలౌ ఉండవన్నమాట. అన్ని సాంప్రదాయమైన దుస్తులతో ఈ టెంపుల్కి రావాలి. ఒకవేళ మనం ప్యాంట్లు అలాగ వేసుకొని వచ్చేసినట్లయితే ఇక్కడ అవన్నీ లాకర్లో పెట్టేసి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. పంచెలు అవి కట్టుకోవాలి. ఆడవాళ్ళు కూడా ఓన్లీ చీరలతోనే రావాలి, శారీ కట్టుకొని. లేదంటే వాళ్ళు కూడా పంచెలు లాంటివి అమ్ముతూ ఉంటారు, అవి చుట్టుకొని వస్తూ ఉంటారు. మొబైల్స్ అవన్నీ అలౌ కూడా ఉండదు ఈ టెంపుల్ లోపలికి. అన్నీ బయట లాకర్లు ఉంటాయి, లాకర్లో పెట్టేసి మనము లోపలికి వెళ్ళాలి. ఈ దేవాలయం లోపల మాత్రము స్వామిని 3 ద్వారములలోనే దర్శనం చేసుకోవాలన్నమాట. 3 వాకిల్లో ఉంటాడు స్వామి, పడుకో ఉంటాడు. మనము హాఫ్ భాగము ఒక ద్వారంలో, మళ్ళీ మిగతా మిడిల్ పార్ట్ ఒక ద్వారంలో, ఎండింగ్ పార్ట్ ఒక ద్వారంలో అనమాట. 3 ద్వారముల నుంచి దర్శనం చేసుకోవాలి. చాలా బాగుంటుంది. టైమింగ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి ఇక్కడ. ఆఫ్టర్నూను 4కి మళ్ళీ ఓపెన్ చేస్తారు. మధ్యాహ్నము 1 గంటకి క్లోజ్ చేసేస్తారన్నమాట. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం 1 గంటకి క్లోజ్ చేసి మళ్ళీ ఆఫ్టర్నూను 4కి ఓపెన్ చేస్తారు. టైమింగ్స్లోనే మనము దర్శనం చేసుకోవాలి. ఇంకా చాలా వీడియో తీయాలంటే ఇక్కడ అలవ్ లేదు కాబట్టి అది చూడండి, మొత్తము ఈవినింగ్ 4 కోసం అన్నమాట లైన్లో ఉన్నారు అందరూ. 3 ద్వారాల నుంచి కూడా పంపిస్తారు. 3 వాకిళ్ళు ఉన్నాయి ఈ టెంపుల్కి. అన్నిటిలోంచి అలవ్ ఉంటుంది. పర్ఫెక్ట్గా మాత్రము సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వెంకట్ డాన్.